ఐపీఎల్లో ప్లేయర్ల రిటెన్షన్పై క్లారిటీ వచ్చేసింది. రిటెన్షన్ రూల్స్లో బీసీసీఐ ప్రకటించేసింది. ప్రతి జట్టు 6 ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒకరిని రైట్ టు మ్యాచ్ రూల్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. వేలానికి ముందు ఎవరిని రిటైన్ చేసుకోవాలనేది పెద్ద టాస్కే. ఇప్పటికే ఫ్రాంచైజీలు వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. జట్టు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా రిటెన్షన్స్ ఉండాలని చూసుకుంటున్నాయి. దీంతో ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలోనూ రకరకాలుగా చర్చ జరుగుతోంది. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. ఫైనల్ వరకు దూసుకుపోయింది. గత సీజన్లోనే ప్యాట్ కమిన్స్ పగ్గాలు అందుకున్నాడు. కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు. దీంతో ప్యాట్ కమిన్స్ను సన్ రైజర్స్ యాజమాన్యం కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ కూడా అద్భుతాలు చేశాడు. సెన్సేషనల్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభారంభాలు అందించడంలో కీలకంగా నిలిచాడు. దీంతో అభిషేక్ను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. ట్రావిస్ హెడ్ కూడా అడ్వాంటేజ్ అయ్యాడు. సన్ రైజర్స్ తరపున స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ కూడా మామూలోడు కాదు. కొన్ని సీజన్లుగా మిడిల్ ఆర్డర్లో దంచుకొడుతున్నాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ రిటెన్షన్ లిస్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సైతం గత సీజన్లో రాణించాడు. ఇప్పుడు టీమిండియా తలుపు తట్టాడు. యువ ఆల్రౌండర్ను ఎస్ఆర్హెచ్ కొనసాగించే అవకాశం ఉంది. నటరాజన్ను కూడా తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీనే కీలక ఆటగాడు. 2008 నుంచి ఆర్సీబీ తరపునే ఆడుతున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీనే ఉంటాడు. సిరాజ్ కూడా ఆర్సీబీకి కీలకమే. గత సీజన్లో విల్ జాక్స్ సైతం మెరిశాడు. ఈ ఓవర్సీస్ ఆటగాడిని ఆర్సీబీ అట్టి పెట్టుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. యువ ప్లేయర్ రజత్ పటీదార్ను కూడా ఆర్సీబీ కొనసాగించే అవకాశాలున్నాయి. యష్ దయాల్ కూడా ఆర్సీబీతోనే ఉంటాడనే చర్చ జరుగుతోంది. అయితే గత సీజన్లో మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యాడు. క్యామరన్ గ్రీన్ కూడా అంచనాలకు తగినట్టుగా రాణించలేదు. దీంతో మ్యాక్సీ, క్యామరన్ గ్రీన్లో ఒకరినే రిటైన్ చేసుకునే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. పాండ్యాకే మరోసారి పగ్గాలు ఇచ్చే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మను కూడా ముంబై వదులుకోకపోవచ్చు. ఎందుకంటే హిట్ మ్యాన్ అంటేనే ఓ బ్రాండ్. పైగా 5 సార్లు ముంబైకి టైటిల్స్ అందించాడు. రోహిత్ వెళ్లాలనుకుంటే వెళ్తాడు, కానీ యాజమాన్యం మాత్రం వదులుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. జస్ప్రీత్ బుమ్రా జర్నీ ముంబైతోనే కొనసాగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా అదే జట్టుతో ట్రావెల్ అవుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇషాన్ కిషన్, అంశుల్ కాంబోజ్ని కూడా ముంబై అట్టిపెట్టుకునే ఛాన్స్ కనిపిస్తోంది. వచ్చే సీజన్లోనూ ధోని ఆడటం ఖాయమని కథనాలొస్తున్నాయి. అయితే అన్క్యాప్డ్ కేటగిరీలో మహి సీఎస్కేలో కొనసాగే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దుబే, డారిల్ మిచెల్, మతీషా పతిరణను చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగించే అవకాశాలున్నాయి. సంజు శాంసన్, బట్లర్, యశస్వి జైస్వాల్, బౌల్ట్, చాహల్, సందీప్ శర్మను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, సాల్ట్, సునీల్ నరైన్, రసేల్, హర్షిత్ రాణా కేకేఆర్తో ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. లక్నో సూపర్ జైంట్స్లో కేఎల్ రాహుల్, డికాక్, నికోలస్ పురన్, రవి బిష్నోయ్, స్టోయినిస్, మయాంక్ యాదవ్ ఉండొచ్చు. శామ్ కరన్, రబాడా, లివింగ్ స్టోన్, శశాంక్ సింగ్, హర్షదీప్ సింగ్, అశుతోష్ శర్మను పంజాబ్ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. పంత్, మిచెల్ మార్ష్, స్టబ్స్, ఫ్రేజర్, అక్షర్, అభిషేక్ పోరెల్ను ఢిల్లీ జట్టు అట్టిపెట్టుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షమీని గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి.